హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి మ్యాంగోతో స్వీట్ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరికి వెనక ఉన్న బ్లాక్ పార్ట్ తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4 స్పూన్ల పటిక బెల్లం వేసుకోవాలి. ఈ పటిక బెల్లం ప్లేస్లో పంచదార బెల్లమైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిలోకి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్ పాలు చూపిస్తున్నాను. 3/4 కప్పు పాలు తీసుకోవాలి. 3/4 కప్పు పాలని మొత్తం వేసుకోకుండా 1/4 కప్పు పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన అరకప్పు పక్కన పెట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్సీ వేసుకున్న కొబ్బరి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత పక్కన ఉంచుకున్న పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొబ్బరి ఉడికేలోపు ముందుగా కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా, మిక్సీ జారు, అదే జార్లో బాగా పండిన మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈలోపు కొబ్బరి చక్కగా దగ్గరకు ఉడికింది. ఈ మిక్సీ వేసుకున్న మ్యాంగో ప్యూరీని కొబ్బరిలో వేసుకొని కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా సపరేట్ అవుతున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి రెడీ చేసుకున్న మ్యాంగో డిజర్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిస్తా పలుకులు, కొంచెం సాఫ్రాన్ వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పిస్తా వేసుకోవటం, సాఫ్రాన్ వేసుకోవటం మీ ఆప్షనల్ మాత్రమే. ఇలా చల్లారిన తర్వాత కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా కొబ్బరి మ్యాంగోతో స్వీట్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.